సార్ సార్ సుకుమార్ గారి రేటింగ్లో వన్ ఆఫ్ ద పార్ట్ కొన్నాళ్ళు చేశారు. ఆయన్ని ఆ డిస్కషన్స్ని మిస్ అవుతున్నారా డైరెక్టర్ అయిపోయిన తర్వాత? లేదు సార్, మిస్ అవుట్ అంటే ఐమ్ స్టిల్ డూయింగ్. నేను ఎన్ని సినిమాలు తీసినా ఆయన దగ్గర పని చేస్తూనే ఉంటా. దట్ ఈస్ ఆ పని అదే, ఆ పని ఈ పని ఇదే, బికాస్ దట్ ఈస్ వాట్ ఐ ఎంజాయ్. సినిమా తీయడం నాకు ఎంత ఇంపార్టెంట్, సార్తో పనిచేయడం అంత ఇంపార్టెంట్. సో దే 2 parts ఆఫ్ మై లైఫ్. చరణ్ గారి సినిమా స్క్రిప్ట్ వర్షన్లో కూడా మీరు వర్క్ చేస్తున్నారు. రాస్తున్నాను సార్, నేను కథ రాస్తున్నాను, నేను సార్ రాస్తున్నాం, కానీ వి స్టిల్ డోంట్ నో వాట్. టీమ్స్ అందరూ ఒక కథ, టీం అంతా కథ వర్క్ చేస్తారు, నేను ఒక్కడిని కథ వర్క్ చేస్తున్నాను. సుకుమార్ గారి కథలన్నీ లాజికల్తో ముడిపడి ఉంటాయి కదా? నాట్ ఆల్వేస్ అండి, నాట్ ఆల్వేస్. అంటే లాజిక్తో అంటే అండ్ దాంట్లో ఇట్స్ అబౌట్ స్ట్రాంగ్ ఎమోషన్స్ ఉంటాయండి. స్ట్రాంగ్ ఎమోషన్స్తో పాటు ఏదో కొత్తగా చూపించాలి, సంథింగ్ హ్యాస్ టు బి న్యూ, సంథింగ్ హ్యాస్ టు బి యునీక్ అనే దీంతో వి రైట్ అంతే. ఇది చెప్తే ఆల్రెడీ చూసేసారు, ఇది చెప్తే ఇంకా బెటర్గా చెప్పొచ్చు, ఇంకా బెటర్గా, తాపత్రయం అంతే. సో ఆ తాపత్రయం ఎంతో కొంత నాలోకి వచ్చి నేను కూడా ప్రయత్నించాను అనుకుంటున్నాను. శ్రీ విష్ణు గారు, థ్రిల్లర్స్ ఇందా మీరు మాట్లాడుతూ థ్రిల్లర్ అవుట్పుట్ అనేది రికార్డింగ్ తర్వాత, ఎడిటింగ్ తర్వాత అర్థమవుతుంది. అంతవరకు మీరు అన్నట్టు కమర్షియల్ సినిమాస్ చేస్తున్నప్పుడు అర్థమైపోతుంటుంది ఆ వైబ్ అంతా. అందుకే థ్రిల్లర్లు తక్కువ చేస్తుంటారా మామూలుగా? అయి ఉండొచ్చండి. థ్రిల్లర్లు రాసే డైరెక్టర్లు కూడా, రైటర్లు కూడా కొంచెం తక్కువే ఉన్నారు మనకి కంపారిటివ్లీ. మలయాళం తీసుకున్న, తమిళ్ ఒకప్పుడు, ఇప్పుడు తమిళ్. చంద్రిక బతికే ఉంది.